వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ యొక్క మ్యాథమెటిక్స్ సాల్వ్ చేసేటప్పుడు ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ లేదంటే రిమైనింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ గేట్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి క్యాలిక్యులేటర్ అనేది ఇవ్వడం జరగదు. సో కాబట్టి ఏంటంటే మ్యాథమెటికల్ సింప్లిఫికేషన్ అనేది చాలా ఫాస్ట్గా చేయాలి. సో దానికి సంబంధించి మనం కొన్ని మ్యాథమెటికల్ సింప్లిఫికేషన్ సంబంధించి కొన్ని టిప్స్ అనేది చెప్తాను. అవి ఒక సిరీస్ లాగా చేస్తాను. ఒక 15 పార్ట్స్ ఉంటుంది. ఇందులో ముందుగా స్క్వేర్స్ ఆఫ్ టూ డిజిట్ నెంబర్స్. స్క్వేర్స్ ఆఫ్ డిజిట్ నెంబర్స్ అంటే జనరల్ గా 1 to 100 లోపు ఉన్నటువంటి వాటి యొక్క స్క్వేర్స్ ని మనం ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే మల్టిప్లికేషన్, పెద్ద మల్టిప్లికేషన్ చేయకుండా. ఓకే, సో ఫస్ట్ అసలు ఇది చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి అంటే వన్ స్క్వేర్ అంటే ఎంత? వన్ ఇంటూ వన్. వన్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1 into 1 దట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ అలానే టూ స్క్వేర్. టూ స్క్వేర్ ఈక్వల్ టు 2 into 2 దట్ ఈక్వల్ టు 4. ఇవి ఈజీగా మనం చేయొచ్చు. సో కానీ నీకు ఒక హయ్యర్ నెంబర్ ఇచ్చాడు, సపోజ్ 26 స్క్వేర్ అనండి. సో దీనికి ఎలా చేస్తాం? 26 స్క్వేర్ అన్నప్పుడు ఎలా చేస్తాం? ఈజీ ట్రిప్. సో ఫస్ట్ ఇవి తెలుసుకోండి. ఇవి కంపల్సరీగా బేసిక్ నీడ్ అనమాట. 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 25 అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి 6 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 36. 7 స్క్వేర్ 49. 8 స్క్వేర్ 64. 9 స్క్వేర్ 81. సో ఇవి తెలిసి ఉండాలి, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, సో ఇప్పుడు 26 స్క్వేర్ ఉంది. 26 స్క్వేర్ ని ఫస్ట్ టూ, లోపల ఉన్న టూ ఉంది కదా, టూ స్క్వేర్ అంటే 4. నెక్స్ట్ 4 మీన్స్ ఇక్కడ 04. ఓకే, నెక్స్ట్ 6 స్క్వేర్ అంటే 36. 6 స్క్వేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ లోపల ఉన్న 2 into 6 మళ్ళా స్క్వేర్ కాబట్టి 2 6s 12 into 2 24. సో ఈ మిడిల్లో 24, ఈ లాస్ట్ డిజిట్ ని ఫస్ట్ డిజిట్ ని వదిలేసేసి మిడిల్లో ఈ 24ని వేసుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది? సింపుల్ ఎడిషన్. 6, 3 + 4 7. నెక్స్ట్ 4 + 2 దట్ ఈస్ 6. 676. 676. So it is the answer. 26 square means 676. మీరు జనరల్ గా ఏం చేస్తారు? 26 ఇలా మల్టిప్లికేషన్ చేసుకుంటారు. ప్రతి ఒక్క నెంబర్ ని మల్టిప్లై చేసుకుంటారు. సింపుల్ ట్రిక్ వచ్చేసరికి 26 స్క్వేర్ అంటే ఇక్కడ 2 స్క్వేర్ 4, 6 స్క్వేర్ 36, 2 into 6 into స్క్వేర్. సో దట్ ఈస్ 24. సో 24 లాస్ట్ డిజిట్ ఫస్ట్ డిజిట్ వదిలేసి సెంటర్ లో వేసుకొని 676 ఎలా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం, జస్ట్ ప్రాక్టీస్. సో అదే ట్రిక్ ఫాలో అవుతాం. నెక్స్ట్ సపోజ్ 11 స్క్వేర్ ఉంది. ఇది ఒకటి 2 డిజిట్ నెంబర్. సో 2 డిజిట్ నెంబర్ కాబట్టి సో హియర్ ఇక్కడ ఏమవుతుంది? 1 స్క్వేర్ అంటే 01. మళ్ళా అగైన్ 1 స్క్వేర్ అంటే 01. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ వదిలేసేయండి. నెక్స్ట్ 1 ఇంటూ లోపల 1 into 2. సో 1 అంటే 2. సో దిస్ వాల్యూ ఇస్ 2. సో ఇక్కడ నుంచి రాసుకో. సో 1 2 1. సో 11 స్క్వేర్ ఇస్ ద 121. నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకుంటే సపోజ్ ఒక నెంబర్ 37 స్క్వేర్. 37 స్క్వేర్. సో ఏం చేస్తావు? 37 స్క్వేర్. సో 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 7 స్క్వేర్ వేసుకోండి. 3 స్క్వేర్ అంటే 09. 7 స్క్వేర్ అంటే 49. ఓకే, నెక్స్ట్ 3 into 7 into 2 స్క్వేర్ ఉంది కాబట్టి 3 7s 21,
21 2s 42. So answer is 9, 6, 9 plus 4, 13. So 1369. సో ఈ విధంగా సింప్లిఫికేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి అనదర్ ఎగ్జాంపుల్ 45 square. 45 square. 45 square means 4 square, 5 square. Okay. 4 square means 16, 5 square means 25. Okay. So next 4 into 5 into 2. 4 5 is 20, 20 into 2, 40. సెంటర్లో వేసుకోవాలి. లాస్ట్ డిజిట్ ఫస్ట్ డిజిట్ వదిలేసేయండి. సో 5, 2, 6 plus 4, 10 means 20, 25. So it is the correct one. Next, another example, 57 square. 57 square అంటే 5 square, 7 square. 5 square means 25, 7 square means 49. Next, 5 into 7 into 2. 5 7s 35, 35 2s 70. So 70, this is 9, 4, 5 plus 7, 12 means 2 plus 1, 3. 3 to 4, 9. That is the correct one. Next, another ఇంకొక మోడల్ ఇందులోనే 66 square. 66 square means 6 square, 6 square means 36, 36. Next ఏం చేయాలి? 6 into 6 into 6. 6 into 6 into 2 స్క్వేర్ కాబట్టి 2తో మల్టిప్లై చేసుకుంటాం. 6 6 36, 36 2 72. సో 72. సో ఎడిషన్ చేయండి. 6 3 plus 2 5, 6 plus 7 13, 3 plus 1 4, 4 3 5 6, 4 3 5 6. That is a simple shortcut. Next 78 square. Just practice. 78 square. 7 squares. So it can be written as 7 square. 7 square, 8 square. 7 square means 49. 8 square means 64. Okay. So next 7 into 8 into 2. Okay. 7 8 56. 56 into 2. 56 into 2. 112. 112 కాబట్టి ఇక్కడ నుంచి 3 digits వచ్చినాయి. 112. Okay. So 112 కాబట్టి last 3 digits. So ఇక్కడ 4, 6 plus 2, 8, 9 plus 1, 10, 5 0, 8 4. 5 0, 5, 4 plus 2, that is 6 0, 8 4. నెక్స్ట్ 80s లో ఒక నెంబర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 83 స్క్వేర్. 83 square. So 83 square means 8 square. 3 square means here it is 3 square. 8 square means 64. 3 square means 9. 9 means 09. ఇక్కడ మీరు 3 square అంటే 2 digits వేసుకోవాల్సిందే. 3 square means 09. Next 8 into 3 into 2. 8 3s 24, 24 2s 48. So middle లో 48. First digit last digit వదిలేసేయండి. 9 8 4 plus 4 8 6 6 8 8 9. Next another one 95 square. 95 whole square. 95 whole square means 9 square 5 square. 9 square means 81. 5 square 25. Next 9 into 5 into 2. 9 5 is 45. 45 2 90. So answer is 5 2 9 plus 1 10, 8 plus 1 9, 9025. దీనికి ఈ 90s దగ్గరలో ఉన్నదానికి ఇంకొక సింపుల్ లాజిక్ చెప్తాను. ఏంటి అంటే 95 స్క్వేర్ కదా, 95 స్క్వేర్. సో 95 into 95. 95 అనేది 100కి ఎంత తక్కువ ఉంది? 5 ఉంది. ఓకే, డిఫరెన్స్ ఎంత? 5 ఉంది. 5 ఉంది కాబట్టి మీకు ఈ 95లో నుంచి 5 తీసేయండి. ఎంత? 95లో నుంచి 5 తీసేస్తే 90. 95లో నుంచి 5 తీసేయండి. 5 ఎందుకు తీసామంటే 100లో నుంచి 95 తీసేస్తే వచ్చేది 5 కాబట్టి. సో 90. నెక్స్ట్ ఈ యొక్క 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 25 అన్నమాట. 5 స్క్వేర్ 25. సో
ఈ విధంగా 100కి దగ్గరలో ఉన్నాయి అన్ని కూడా ఇలా చేస్తాం. సపోజ్ మీకు 96 ఉంది. 96 96 అనేది ఏంటి, 100కి ఎంత దగ్గరలో ఉంది, 4 ఉంది. సో 96 4, 96 4 కదా. సో ఇక్కడ 96 లోంచి 4 తీసేయండి, ఎంత, 92, 4 స్క్వేర్ 16. సో 96 స్క్వేర్ మీన్స్ 9 టు 4, 9 టు 16 అన్నమాట. సో ఈ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు సింప్లిఫికేషన్స్ లో. అంటే జనరల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీకు చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎలాంటి క్యాలిక్యులేటర్స్ మనం యూజ్ చేయం కాబట్టి మాక్సిమం కొన్ని స్క్వేర్స్ అనేవి వస్తాయి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. కాబట్టి ఈ ట్రిక్ అనేది ఫాలో అయితే మీరు టైం అనేది సేవ్ చేయొచ్చు. ఓకేనా. ఓకే. ఇదే ఇలాంటి షార్ట్ కట్స్ ఇంకా మన యొక్క ఛానల్లో ఇంకా కొన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ.